ఇప్పుడు పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నాం. ఇక్కడ బైడెన్ వైదొలిగెన్ ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్న అధ్యక్షుడు అమెరికా ప్రజలకు లేఖ. ఇక బైడెన్ ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే తెరిపివ్వని వాన, పగలంతా ముసురు, రాత్రులు భారీ వర్షాలు. మరో 3 రోజులు మోస్తారు వానలున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి. ఆదిలాబాద్ జిల్లాలో వాగుదాడుతూ ఒకరు గల్లంతైనట్లు కూడా న్యూస్ చూస్తున్నాము. సో అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే అస్త్ర శస్త్రాలతో సన్నద్ధం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నీట్ కావడి యాత్ర వివాదాలపై నిలదీనున్న విపక్షం. ఉప సభాపతి పదవి కోసం పట్టు. అఖిల పక్షంలోని సంకేతాలని మరో న్యూస్ చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే ఉగ్ర గోదావరి బిరబిరా కృష్ణమ్మ. దుమ్ముగూడెం వద్ద 9 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే మహిళల్లో హృద్రోగ ముప్పు. మారిన జీవనశైలి ప్రభావం. ఐబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ ఒత్తిడి, ముందస్తు మెనోపాజ్ కూడా కారణాలే. అంటే గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే భిన్నమని కూడా మనం ఇక్కడ మరో న్యూస్ చూస్తున్నాం. మంత్రి శ్రీధర్ బాబుకు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను విస్తరిస్తున్న బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ ఇండియా హెడ్ గణేశన్ 700 కోట్ల రూపాయలతో అల్యూమినియం టిన్నుల యూనిట్ పెట్టుబడులకు ముందుకొచ్చిన బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ సంస్థ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధులు భేటీ అయినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే శతమానం భవతి. చిమ్మ చీకట్లో లోయలోకి దూసుకెళ్లిన కారు. తక్షణం స్పందించిన డయల్ 100. గంటంపావు వ్యవధిలోనే తాడు సాయంతో ముగ్గురిని ఘాట్ పైకి చేర్చిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు. అదేవిధంగా మరొక న్యూస్ చూసినట్లయితే ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ ఉజ్జాని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ వాళ్ళు కూడా హాజరైనట్లు మనం చూడొచ్చు. కాలం సృష్టించిన ధిక్కార స్వరం. 100వ జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా దాశరథిపై ప్రత్యేక వ్యాసం. సో ఇక మరొక పేపర్లోకి మనం వెళ్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాక్. బిల్లులకు కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఓకే. కంపెనీల ప్రతిపాదనకు అంగీకారం. అదేవిధంగా మరొక న్యూస్ చూద్దాం. ఉగ్ర గోదావరి. ఇక్కడ మనం చూసినట్లయితే ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు చూడొచ్చు. అల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన చింతూరులో ఇళ్లలోకి చేరిన వరద నీరని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు కూడా చూస్తున్నాం. మరొక న్యూస్ చూసినట్లయితే అభివృద్ధి జన ఆకర్షకం. బడ్జెట్ రూపకల్పనలో మోదీ 3.0 సర్కార్ ప్రాధాన్యాలు ఇవే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేయూతనిచ్చే వరాలు. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు. అలాగే ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3.5 లక్షలకు పెంచే అవకాశం. గృహ రుణాలపై ఇస్తున్న రాయితీ పెంపు అని ఇక్కడ మనం కొన్ని హెడ్లైన్స్ చూస్తున్నాము. ఇక నేడు అసెంబ్లీకి మొక్కుబడిగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని మధ్యలోనే వెళ్లిపోనున్న జగన్ అనుకో. రేపటికల్లా ఢిల్లీలో ఉండాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆదేశం అన్నట్లు కూడా మనం చూడొచ్చు. శాసనసభ భేటీ నేటి నుంచే. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం. తర్వాత బీఎస్సీ భేటీ ఎజెండా ఖరారు. రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ ఆమోదం. ఆ తర్వాత అసెంబ్లీలో రోజుకో శ్వేతపత్రం విడుదల కానున్నట్టు తెలుస్తుంది. దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు కూడా చేర్చే అవకాశం ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. రాజ్ భవన్ లో గవర్నర్తో భేటీ. గవర్నర్తో జగన్ భేటీ. రాష్ట్రపతి పాలన విధించాలని వినతి. సో అసెంబ్లీ వదిలేసి ఢిల్లీకా అన్నట్లు ఇక్కడ మనం ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూడొచ్చు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో మొత్తంగా పాల్గొంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. అదేవిధంగా ఇక మళ్లీ పాత మండలాలకే తహసీల్దార్ల పునర్నియామకంలో గందరగోళం అని ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాం. కేరళలో నిఫా వైరస్ బాలుడి మృతి.
గుజరాత్ ను వణికిస్తున్న చాందీపుర వైరస్ ఇప్పటికే 50 కేసులు నమోదైనట్లు కూడా చూడొచ్చు. 16 మంది మృతి చెందినట్లు కూడా ఇప్పటికే ఆరోగ్య శాఖ ఇంకా అప్రమత్తం అవ్వాలని కూడా నివారణ చర్యలు ఏర్పాటు చేసినట్లు కూడా చూస్తున్నాము. సో మరో న్యూస్ చూసినట్లయితే అమెరికాలో తెనాలి విద్యార్థిని మృతి చెందినట్లు మనం ఈ న్యూస్ చూడొచ్చు. నచ్చింది కాదు ఉన్నదే చదవాలి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొన్ని సబ్జెక్టులే వాటినే మేజర్ గా ఎంపిక చేస్తామని అధికారులు చెప్పినట్టు కూడా ఇక్కడ మనం న్యూస్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరో పేపర్ కి వెళ్ళినట్టయితే సాక్షిలో ఉన్నటువంటి న్యూస్ ఒకసారి మనం చూద్దాం. బడ్జెట్ మెప్పిస్తుందా? వరుసగా 7వ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల వైపు అన్ని వర్గాలు ఆసరిగా ఎదురు చూస్తున్నాయి. సో రెడ్ బుక్ తో అరాచకం, అదే రాజ్యాంగమైన రీతిలో రాష్ట్రంలో పాలన. మరో న్యూస్ చూద్దాం. ప్రపంచం గర్వించేలా గొప్ప ఆవిష్కరణలు. నేటి నుంచి IIITలో కౌన్సిలింగ్. ఇక ముగిసిన గిరి ప్రదక్షిణ. విశాఖలో శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆదివారంతో ముగిసినట్లు కూడా మనం చూడొచ్చు. రెడ్ బుక్ కాదని బ్లడ్ బుక్ అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తున్నాము. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కానున్నట్లు ఉదయం 10 గంటలకు ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఈ రోజు ప్రసంగం చేయనున్నారు. రాష్ట్రపతి పాలన విధించాల్సిందే. అఖిలపక్ష భేటీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు డిమాండ్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఏపీలో దారుణంగా శాంతి భద్రతలని వారు ఆరోపిస్తున్నారు. నేటి నుంచే కేంద్ర బడ్జెట్ సమావేశాలు. పోటెత్తుతున్న గోదావరి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి, పునరావాసం ఊసేలేదు. సహాయక చర్యలు ఇంకా ప్రారంభించని ప్రభుత్వం అని కూడా మనం చూస్తున్నాం. ఇక నీట్ ర్యాంకుల షికార్. దేశంలోని పలు పరీక్ష కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు వెలువడినట్లు కూడా చూస్తూ ఉన్నాము. ఇక మరో పేపర్లో దిశ పేపర్లో ఉన్నటువంటి న్యూస్ చూసుకుందాం. కేంద్రంపై ఆశలు. 4 ఏళ్లుగా తగ్గుతున్న గ్రాంట్ కేటాయింపులు. యూనియన్ బడ్జెట్ పై స్టేట్ ఫైనాన్స్ హోప్స్. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పీఎం మోదీతో భేటీ అయినట్టు మనం చూస్తున్నాము. ఇక లష్కర్ బోనాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. సో మరొక న్యూస్ చూసుకున్నట్లయితే మరో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఇప్పటికే అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా సూచించినట్టు తెలుస్తుంది. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజల సంక్షేమమే సర్కార్ లక్ష్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ. వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆదేశించినట్టు చూస్తున్నాం. NDSA ఫైనల్ రిపోర్టుపై సీఎం సమీక్ష. మధ్యంతర నివేదిక యాక్షన్ టేకెన్ పై పలు సూచనలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మరో న్యూస్ చూద్దాం. మేడిగడ్డకు ప్రమాదం వాటిల్లితే ప్రభుత్వానిదే బాధ్యత. బ్యారేజీ పునరుద్ధరణ సూచనలో NDSA విఫలమైందని ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూస్తే కేటీఆర్ మాటల్లో ఫ్రస్ట్రేషన్. అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పార్టీ గెలిచినట్లుగా ఊహించుకుంటున్నారు అని ఇక్కడ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు మనం చూస్తున్నాం. ఇల్లీగల్ సేల్స్, ఇన్కమ్ లాస్, పంచాయతీ అనుమతి, లేఅవుట్లపై గత సర్కార్ పేచీ. ఎదురు చూపులు. కేంద్ర బడ్జెట్ పై ప్రజల ఆశలు, అంచనాలు. పన్ను మినహాయింపులు ఊరేటపై వేతన జీవుల హోప్స్ అని కూడా ఇక్కడ మనం హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక అదే విధంగా మరో పేపర్ ని చూసుకుందాం. ఇక వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. బోనం ఎత్తిన లష్కర్. వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు. రేపటి నుంచి వానాకాలం సెషన్ ప్రారంభం కానుంది. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు. ఇప్పటికే 36,000 కోట్లు చేరవేత. మరో 2 నెలల్లో 39,000 కోట్లు చేర్చనున్నట్లు కూడా తెలుస్తోంది. సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? ఈ జాబ్ లో ఫీల్డ్ కు వెళ్లాల్సి ఉంటుంది. స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్ చేసినట్టు కూడా చూస్తూ ఉన్నాము.
పోటెత్తుతున్న వరద, కృష్ణా గోదావరి ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో. సో ఇక మరొక న్యూస్ చూసినట్లయితే, పార్లమెంటులో మమ్మల్ని మాట్లాడనివ్వాలి, అఖిలపక్ష భేటీలో అపోజిషన్ నేతలు డిమాండ్ చేసినట్లు కూడా చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం బిజీగా ఉన్నట్లు కూడా చూడొచ్చు. మేడిగడ్డపై రివ్యూ, ఎన్డీఎస్ఏ మీటింగ్ వివరాలు చెప్పిన మంత్రి ఉత్తమ్. రీల్స్ కోసం వర్షంలో బైక్ స్టంట్స్, యువకుడు మృతి చెందినట్లు మనం చూడొచ్చు. సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే